అతి పెద్ద సంచలనం సృష్టించినటువంటి కేసు వివేకానంద రెడ్డి గారి కేసు. ఈ వివేకానంద రెడ్డి గారి కేసు అసలు ఇంకా ఎందుకు పూర్తవ్వలేదు? ముఖ్యంగా ఈ కేసు ఒక పెద్ద ప్రశ్న ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ కేసు యొక్క విచారణ ఎందుకు వెళ్ళలేదు? అసలు ఈ కేసు విచారణ జగన్ గారి వద్దకు వెళ్ళాలా? జగన్ గారిని కూడా విచారణ చేయాలా లేదా అవసరం లేదా? ఈరోజు మనం ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలు మరియు కేసులో ఉత్పన్నమవుతున్నటువంటి క్వశ్చన్స్ రెండు కలిపి మాట్లాడుకుందాం. ముందుగా విషయం ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు 2019లో హత్యకు గురైన తర్వాత ముందుగా గుండెపోటు అన్నారు. ఆ తర్వాత హత్య జరిగినట్లుగా కొన్ని చిత్రీకరణలు చేశారు. ఇది ఒక సాధారణ కేసు కాదండి. వాస్తవానికి రాజకీయంగా కూడా చాలా సెన్సిటివ్ అయినటువంటి కేసు. అప్పుడు ఆయన కొడుకుతో సమానమైనటువంటి, అంటే వివేకానంద రెడ్డి గారికి కొడుకు వరుసే కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అప్పట్లో ముఖ్యమంత్రిగా కూడా చేశారు కదా. ఆ తర్వాత మరి జగన్ తీసుకున్నటువంటి మొట్టమొదటి స్టాండ్ ఏంటో తెలుసా? ఈ ఘటన జరిగిన వెంటనే జగన్ గారు స్పష్టంగా ఏం చెప్పారు? ఈ కేసులో సిబిఐ విచారణ కావాలి అని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కోరారు. ఇంతేకాదు హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అప్పట్లో ఆయన ఆరోపణలు ఎవరిపై అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈ కేసు వేశారు. ఆరోపణలు వేశారు, కేసు కాదు, ఆరోపణలు వేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ ఆయన ఒక మీడియాలో కూడా ప్రచురితం చేశారు. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగిందని చెప్పొచ్చండి. ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచి సీఎం అయిన తర్వాత అదే జగన్ గారు ఏమన్నారు? సిట్ విచారణ బాగా జరుగుతోంది, సిబిఐ అవసరం లేదు, మాట తప్పుడు మడమ తిప్పడు అని చెప్పుకునేటటువంటి జగన్ గారు మడమ తిప్పేశారు. ఆ కేసులో మాట తప్పేశారు. సిట్ విచారణ బాగా జరుగుతోంది, సిబిఐ అవసరం లేదు అని చెప్పారు. అంతే కదండి, తానే వేసినటువంటి పిటిషన్ను వెనక్కి తీసుకున్నారండి. ఇక్కడ పబ్లిక్ లో మొదలయ్యాయి చాలా పెద్ద ప్రశ్నలు. మొదట సిబిఐ కావాలి అన్నటువంటి వ్యక్తి ఎందుకు మళ్ళీ వద్దన్నాడు? సిట్ విచారణ పర్ఫెక్ట్ అయితే కేసు ఎందుకు క్లోజ్ కాలేదు? ఇప్పటి వరకు కూడా మధ్యలో వచ్చినటువంటి సంఘటనలు ఎందుకు అనుమానాలను పెంచాయి? ఇవి ఫ్యాక్ట్స్ కంటే కూడా ప్రజల్లో ఉన్నటువంటి డౌట్స్ అండి ఇవి. ఇక్కడ మరో కీలకమైనటువంటి వ్యక్తి వైఎస్ సునీతారెడ్డి గారు. ఆమె ఏమంటున్నారు? విచారణ జగన్ గారి వరకు వెళ్ళాలి అని అడుగుతున్నారు. మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా సిబిఐ విచారణ ముగిస్తున్నాం అని చెప్పారు, ఇంకా దర్యాప్తు చేయడానికి ఏమీ లేదని చెప్పారు. అసలు ఇక్కడ జగన్ గారి వరకు విచారణ ఎందుకు వెళ్ళలేదు? జగన్ గారి వరకు ఈ విచారణ అనేది వెళ్ళాలి అని కోరుకున్నారు కదా. ఇది ఒక్కసారి కాదండి, 2024లోనే కాదు, అంతకు ముందు కూడా ఇదే మాట చెప్పారు సునీతారెడ్డి గారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అయితే చాలా వైరల్ అవుతున్నాయండి. హత్య జరిగినటువంటి రోజు సమాచారం జగన్ గారికి ఎలా వచ్చింది? ఎందుకు ఒక ఛానల్లో గుండెపోటు అని వచ్చింది, తర్వాతే అది హత్య అని తేలింది కదా. మొదట చంద్రబాబు గారి మీద ఆరోపణలు ఎందుకు చేశారు వీళ్ళు? ఇవన్నీ ఇప్పటికీ క్లారిటీ లేని ప్రశ్నలే. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం అది రాజకీయ నిర్ణయం అయితే కాదండి. అది పూర్తిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్లస్ కోర్టు, ఈ రెండింటి ఆధారంగానే జరుగుతుంది. సాక్ష్యాలు ఉంటేనే ఎవరినైనా పిలుస్తారు, లేకపోతే పిలవరు. వాస్తవానికి అంటే రెండు వైపులుగా చూడాలండి, రెండు వైపులా మనం ఆలోచించాలి. ఒకవైపు ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, సునీత గారు కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జగన్ గారి మీద కోర్టులో నిరూపితమైనటువంటి ఆరోపణలు లేవు ప్రస్తుతం. అది అంతకు ముందు కాదండి, ప్రస్తుతం. అయితే అసలు సమస్య ఎక్కడుందంటే, సమస్య ఏంటి అంటే ప్రశ్నలకు సమాధానం రాకపోవడం, విచారణ పూర్తిగా క్లియర్ కాకపోవడం. ఇదే కారణంగా ఈ కేసు మీద పలు అనుమానాలు, ఇంకా అనుమానంగా ఉంది అనేటటువంటి ముద్ర కూడా వేస్తున్నారండి. కాబట్టి ఫైనల్ గా ఆ ప్రశ్న చూసేటటువంటి వాళ్ళని అడుగుతున్నాను, జగన్ గారిని విచారించాలి అనిపిస్తుందా ఈ కేసులో, లేదా ఇది కేవలం రాజకీయ ఆరోపణలేనా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకున్నప్పటి వరకు సెలవు. జై హింద్.